మనకు దేవుని వైపు నుండి కనపడుతున్న అనేకమైనటువంటి అర్థము కాని విషయాలు అవి వ్యర్థం అనుకుంటాం. మనకు అర్థం కాకపోతే వ్యర్థమా? మనకు అర్థం కాకపోతే అర్థం కాలేదనాలి. నీకు నచ్చకపోతే అది చెడ్డదా? అది చెడ్డది కాదు, నీ గుణము చెడ్డది. నీకు నచ్చడము నచ్చకపోవడము, నీకు సంతోషం అనిపించడం అనిపించకపోవడంతో దేవునికి సంబంధం లేదు. నీకు నచ్చని నచ్చకపోని, నువ్వు ఇష్టపడకపో, కానీ దేవుని మాట మాత్రం అలాగే ఉంటుంది. దేవుని ఉద్దేశములు మారవు. నీ వలన, నీ కోరికల వలన, నీ ఆశయాల వలన దేవుని ఉద్దేశాలు, దేవుని ఆశయాలు మార్చుకోడు. ఆయన చెప్పినట్టు మనం వినాలి తప్ప మనం చెప్పినట్టు ఆయన ఎప్పుడు వినాడు. బైబిల్ చెప్పినట్టు, వాక్యం చెప్పినట్టు నీ జీవితాన్ని దిద్దుకోవాలి తప్ప నువ్వు చెప్పినట్టు బైబిల్ గానము మారదు, దేవుని ఉద్దేశాలు మారవు సుమి. ఎందుకంటే అది జగత్ పునాదికి ముందే ఆయన ఆ సంకల్పంలో రాయించి పెట్టాడు. అది అలాగే జరుగుతుంది కాలగమనంలో, అది అలాగే నెరవేరాలి అంతే. అది దేవుడి వాక్కు. నువ్వు మధ్యలో వచ్చి ఇలా మార్చేస్తా అంటే అది మారేది కాదు. మన బ్రతుకులే ఆగమైపోతాయి.